ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్లోకి వెళ్ళిపోయే ముందర సమ్ డెఫినేషన్స్ చూస్తాం. ఈ కంప్యూటర్ ఇంట్రడక్షన్ థియరీ క్లియర్గా అర్థం చేసుకుంటేనే మీరు ఏ సబ్జెక్టు ఎందుకు నేర్చుకుంటున్నారు అనేది క్లియర్గా అవగాహన వస్తుంది. కాబట్టి ఆ ఇంట్రడక్షన్ పైన కాన్సన్ట్రేట్ చేసి చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మనం సమ్ డెఫినేషన్స్ చూడబోతున్నాం. ఫస్ట్ డేటా. ఇక్కడ చెప్పినట్లుగా డేటా ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ నంబర్స్, క్యారెక్టర్స్, ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్. అంటే డేటా అనేది ఒక ఆర్డర్లో లేని కలెక్షన్ ఆఫ్ నంబర్స్ లైక్ స్టూడెంట్ నంబర్, ఎంప్లాయీ నంబర్ ఇలాంటివి. క్యారెక్టర్స్ లైక్ కస్టమర్ నేమ్స్, స్టూడెంట్ నేమ్స్, ఎంప్లాయీ నేమ్స్. అండ్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ అంటే వాళ్ళకి సంబంధించిన మిగతా డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్స్ అయితే, ఆడియో అయితే, ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ యాజ్ డేటా. సో మొత్తానికి డేటా అనేది ఒక ఆర్డర్లో ఉండదు, రా మెటీరియల్ లాగా ఉంటుంది. మరి ఇన్ఫర్మేషన్, ద ప్రాసెస్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. అంటే డేటాని ప్రాసెస్ చేయగా వచ్చేదే ఇన్ఫర్మేషన్. చూడండి, ఈ డేటాని ప్రాసెస్ చేస్తే మనకి మీనింగ్ఫుల్ కలెక్షన్ ఆఫ్ డేటా వస్తుంది, దాన్నే ఇన్ఫర్మేషన్ అంటున్నాం. అంటే ఒక రా మెటీరియల్ని తీసుకొని మనం ప్రొడక్ట్గా ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా డేటాని ఇన్ఫర్మేషన్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. ద టెక్నాలజీ దట్ uses to process the data and converts into information is called information technology. డేటాని ఇన్ఫర్మేషన్గా మార్చేదానికి వాడే ఆ టెక్నాలజీనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటున్నాం. మరి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనం వాడే ఎక్విప్మెంటే, మనం వాడే డివైస్నే ఏమంటున్నాం, కంప్యూటర్ అంటున్నాం. సో it is an high speed electronic calculating and storage device. స్పీడ్గా క్యాల్కులేట్ చేసి స్టోర్ చేసి పెట్టుకునే ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్నే మనం కంప్యూటర్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ చూసినట్లయితే ఫస్ట్లో క్యాల్కులేట్ చేయాలి అనే థాట్ చైనీస్కి, ఈజిప్షియన్స్కి వచ్చి వాళ్ళు క్యాల్కులేట్ చేసేదానికి, ఈజీగా క్యాల్కులేట్ చేసేదానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఫస్ట్ ఏం కనుక్కున్నారు, అబాకస్ అనే ఎక్విప్మెంట్ని కనుక్కున్నారు. సో చైనీస్ అరౌండ్ 2000 BCలో. తర్వాత నంబర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ జరుగుతూ వస్తున్నాయి. మీరు అబాకస్ చూసే ఉంటారు, స్లేట్ లైక్ డివైస్లో ఫ్రేమ్స్, వాటిల్లో పూసలు లాంటి వాటి ఉంటాయి, వాటితోటి నెంబర్ ఆఫ్ క్యాల్కులేషన్స్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత జాన్ నెఫర్ అనే అతను ఒక మెకానికల్ ఎక్విప్మెంట్ని కనుక్కున్నాడు, which can do multiplications. He invented the device in 1617 AD. ఓకే, ఓన్లీ మల్టిప్లికేషన్స్ మాత్రమే చేయగలిగేది అనమాట జాన్ నెఫర్ మెకానికల్ డివైస్. తర్వాత మనకి బ్లైస్ పాస్కల్ అనే అతను కూడా ఒక మెకానికల్ మిషన్ని కనుక్కున్నాడు, which can add, subtract calculations, add, subtract numbers. He invented this in 1642. ఓకే, తర్వాత మెయిన్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్గా చెప్పుకోబడే చార్లెస్ బబేజ్ అనలిటికల్ ఇంజన్ అండ్ డిఫరెన్స్ మిషన్ అనే 2 ఎక్విప్మెంట్స్ని కనుక్కోవడం జరిగింది. అది 1823లో కనుక్కోవడం జరిగింది. సో ఇతను ఇన్వెంట్ చేసిన అనలిటికల్ ఇంజన్లో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ చాలా వాటిని సాల్వ్ చేసేదానికి కావాల్సిన టెక్నికల్ థింగ్స్ అంతా కూడా ప్లేస్ చేయడం జరిగింది. అందుకనే మనం ఇతన్ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పుకుంటున్నాం. ఓకే,